వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సోషల్ మీడియాలో కాంటెంట్ చేయడం, క్రియేట్ చేయడం వరకు ఓకే. ఆ కాంటెంట్ ని పబ్లిక్ ఆదరించడం వరకు కూడా ఓకే. ఆ కాంటెంట్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది కొంత ఆలోచించాల్సింది. ఆ తర్వాత ఆ కాంటెంట్ ఎవరికైనా పాజిటివ్ నెగిటివ్ గా మారుతుందో కూడా ఆలోచించాల్సిందే. కానీ కొంతమంది కష్టపడి నిజంగానే సోషల్ మీడియాలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళి మళ్ళీ ఒకరిపై ఒకరు పోటీ పడడం తప్పేం కాదు. దూషించుకోవడం, కుటుంబాలను లాగడం, ఆఖరికి వస్తే మహిళల్ని తల్లులు కూడా లాగేసి ఇష్టానుసారంగా మాట్లాడడం. మరోసారి అటు నాన్వేషణ బయ్యాసన్ యాదవ్ మధ్య మళ్ళోసారి యుద్ధం మొదలైనట్టుగానే కనబడుతోంది. ఏకంగా నాన్వేషణ పైన కక్ష పెంచుకున్నట్ట బయ్యాసన్ యాదవ్. అందుకే డైరెక్ట్గా వైజాగ్ మరి వెళ్ళిపోయి అక్కడ వరడా ప్రాంతానికి అంటే విలేజ్కి వెళ్ళి అక్కడ నాన్వేషణ ఉండేవాడని, ఆ షెట్టర్లోనే ఉండేవాడని, ఆ తల్లిదండ్రులు అక్కడ సారా కాసేవారని, ఆ సారా కొట్టు దగ్గర సుమారు 4 అమ్మాయిలు ఉండేవారని, ఆ తల్లి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం, ఇది చాలా పెద్ద ఎత్తున గతంలో నాన్వేషణ కూడా ఈ రకంగా చేసుకొచ్చాడు. నిజంగా ఆయన ఏదో పెద్దగా బెట్టింగ్ యాప్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఎస్ నీ పోరాటము లేకపోతే నీ యొక్క మాటలేం తప్పుపట్టలేదు. కానీ కొంతమంది మహిళల్ని ఆ తల్లిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడి ఆ మహిళలకి రకరకాలుగా అంటగట్టి పిచ్చి పిచ్చి పదాలు వాడి కొంత దుర్భాష అన్న మాట అయితే అందరూ చూశారు. సో ప్రస్తుతానికి మరోసారి బయ్యాసన్ యాదవ్ వర్సెస్ అటు నాన్వేషణగా మారింది. మరి చూద్దాం అసలు ఎవరి వర్షన్ ఏంటి ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఇప్పుడు ఆర్టీవీకి లైవ్లో అందుబాటులో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ కూడా అందుబాటులో ఉన్నారు. ఇమ్రాన్ గారు లైవ్ స్టార్ట్ అయింది. బర్త్డే ఎవరిది? అయిపోయిందా అన్న? లైవ్ స్టార్ట్ అయింది లైవ్. మీరు కనిపిస్తలేనా? రైట్, పీసీఆర్ కనిపిస్తుంది, మీకు స్క్రీన్ వస్తుంది. ఎవరిది బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు, ఏదో మంచి హుషారులో ఉన్నారు. ఓకే, 50 సంవత్సరాలు. ఓకే, సో ఏంటి రైట్ మాట్లాడదాం. ఏంటి బయ్యాసన్ యాదవ్ కక్ష పెంచుకొని నాన్వేషణ ఊరు దాకా వెళ్ళి అక్కడ జరిగేటువంటి విషయాలు వెలిగియాలనుకుంటున్నాడా? ఏం జరిగింది చూసారా వీడియో? అది లేదన్న, ఇప్పుడు మన పనులు మనకు ఉంటాయి కదా, అందరూ వీడియో చూస్తాం అన్న, మా వీడియోలు పోతలేవు అని మా బాధ ఉంటుంది. చూడలే అన్న నేను. ఓకే, ఏంటి గతంలో నాన్వేషణ కూడా టార్గెట్ చేసి మాట్లాడుకొచ్చారు, మీ బెట్టింగ్ యాప్స్ గురించి, లేక తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు దూషించడం జరిగింది. బయ్యాసన్ యాదవ్ మాట్లాడొచ్చు అన్న, మీరు కనిపిస్తలేరు నాకు. రైట్, పర్లేదు, మీరు మాట్లాడండి, మీరు కనిపిస్తున్నారు నాకు. మా టెక్నికల్ టీం కొంత చూస్తుంది. జూమ్ కాల్ లో వచ్చి కొంచెం ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తలే మనం కనిపిస్తున్నాం, వాళ్ళు కనిపిస్తాం. రైట్, ఒకసారి అది ఆ టెక్నికల్ సమస్యను చూస్తారు వాళ్ళు. మీరు మాట్లాడండి. ఏంటి నాన్వేషణ మిమ్మల్ని టార్గెట్ చేశాడు గతంలో? బయ్యాసన్ యాదవ్ టార్గెట్ కాదు ఇక్కడ, ఆయన ఏదో పోరాటం చేస్తున్నాడు, మిమ్మల్ని ఫ్యామిలీ వరకు దూషించాడు. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అన్న ఒక 1 minute, ఈ బండి చెప్తాను మీకు. ఇది యాక్చువల్లీ బండి వచ్చింది, ఫోన్ తీసి బండి జరిగింది. రైట్, ఇమ్రాన్ మాట్లాడండి, మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. అయితే గతంలో మాట్లాడింది అయితే నిజమే. మీరు అందరు దీని గురించి రియాక్ట్ కూడా అయ్యారు, చాలా మంది మనకి సపోర్ట్ కూడా చేసారు. సో ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మనతో మాట్లాడాలి కానీ ఫ్యామిలీ దాకా పోవద్దు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు కదా, అయితే బయ్యాసన్ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయారు, ఆ విషయం మనకైతే తెలియదు. ఇంకోటి వచ్చేసి ఏదైనా మ్యాటర్ ఉంటే పర్సనల్ గా మన గురించి మాట్లాడుకోవాలి కానీ ఇంట్లోకి తీసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇన్ కేసు నేనేమైనా తప్పు చేస్తే నాకు అడగాల కానీ ఇంట్లోకి గుంజి, ఎందుకంటే మనం ఈ స్థాయిలో ఇంత కష్టపడి వస్తుంది కేవలం పేరెంట్స్ బాగుండాలని చెప్పి మనం ఇంత కష్టపడి ఒక పొజిషన్ లో వస్తున్నాం. వచ్చినాక నా మీద కోపంతో ఇంట్లోకి చెప్పడం అది కరెక్ట్ కాదు. దానికి నేను సపోర్ట్ చేయను. మిగతాది ఏదైతే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడిరో అది చాలా మంచి స్టెప్పే. ఎందుకంటే ఇట్లాంటి బంద్ కావడం కూడా మంచిదే. దాంతో పాటు ఈ గుట్కా సాగర్ దీని 12 లక్షల మంది కూడా చచ్చిపోతున్నారు, అది కూడా బంద్ చేపియాలా. అట్లాంటి ఎన్నో ఉన్నాయి, అంటే జనాలకి నష్టపోయేటివి అట్లాంటి చాలా ఐటమ్లు ఉన్నాయి, అవన్నీ కూడా బంద్ కావాలని అనుకుంటున్నా. బయట ఒకసారి సామ్రాట్ గారు కూడా ఉన్నారు, ఒకసారి అంతలో మా టెక్నికల్ టీం మీకు మాట్లాడుతుంది, ఒకసారి నా వీడియో మీకు కనిపిస్తుంది. సామ్రాట్ గారు, సో బయ్యాసన్ యాదవ్ వైజాగ్ వెళ్ళాడు, అక్కడ వరడా అనేటువంటి ఏరియాలో నాన్వేషణ సుమారు ఒక 5-6 ఏళ్ల పాటుగా అక్కడే ఉన్నాడు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు సారా కొట్టు నడిపించారని, తర్వాత అక్కడ 4 అమ్మాయిలు ఉండే వాళ్ళని, తర్వాత నాన్వేషణ గురించి దూషించడం, లేకపోతే తల్లి గురించి. నాన్వేషణ గురించి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా గతంలో చాలాసార్లు దూషించుకున్నారు, కానీ అటు నాన్వేషణ కూడా బయ్యాసన్ యాదవ్ తల్లిని దూషించడం ఏంటి ఇక్కడ వరకు దారితీస్తోంది ఈ సిచ్యువేషన్?
ఇది మొదలు పెట్టింది మటుకు డెఫినెట్ గా నాన్ వెజ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మనోడు స్టాండ్ తీసుకున్నాడు అన్నది కూడా నేను డెఫినెట్ గా ఇందాక అనింద్ర గారితో చెప్పినట్టు మురుగుతున్న కుక్కకి ఒక చికెన్ ముక్క దొరికినట్టు సజ్జనార్ గారు ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు పెట్టమని సజ్జనార్ గారు చెప్పారో అప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళ శవాల మీద డబ్బులు చేసుకుందాము అని మనోడు ఒక మంచి స్ట్రాటజీ చేసింది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని అది కూడా ఏంటి, అది కూడా నీకు ఎక్కడ వరకు అనే హక్కు ఉంటుంది అంటే నువ్వు చేస్తుంది తప్పు, దీని వల్ల ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు అక్కడ వరకు అయిపోతుంది. అంతేగాని వాళ్ళ అమ్మలను తిట్టి వాళ్ళ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి డబ్బులు సంపాదించుకోమని ఈ చెత్త వాగుడంతా వాగే హక్కు డెఫినెట్ గా నాన్ వేషన్ కి లేదు. కమింగ్ బ్యాక్ టు ది బెట్టింగ్ టాపిక్, ఆ బెట్టింగ్ టాపిక్ సజ్జనార్ గారు ఇప్పుడు నేను మొదలు పెట్టినప్పుడు కానీ లేకపోతే కొంతమంది కర్ణాటకలో ఫిల్ చేసినప్పుడు కానీ ఈ బెట్టింగ్ అన్నది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎప్పటి వరకు అయితే లీగలైజ్ చేసి దీన్ని రెగ్యులేట్ చేయరో అప్పటి వరకు బెట్టింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు బెట్టింగ్ ఆడే వాళ్ళు లేరా, ఇప్పుడు బెట్టింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు ఉండట్లేదా? మీరు చూస్తూ ఉంటే ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి, బెట్టింగ్ ఆడే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఈ సవాల మీద కూడా డబ్బులు ఏరుకుందాము అనే అనుకున్నాడు. సో ఏరుకున్న రోజులు ఇమ్రాన్ ని తిట్టాడు, హర్ష సాయిని తిట్టాడు, దీప్తి సునాయన్ అనే ఆడపిల్ల మగపిల్లలు అని లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. మళ్ళీ దానివల్ల బాగా డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులు సంపాదించి అందులో ఒక 10% వాళ్ళకి ఇస్తున్నా అని వాళ్ళ చావుల మీద కూడా మళ్ళీ ఇప్పుడు ఎవరికన్నా సహాయం చేస్తే ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతితో తెలియకుండా ఉండాలి. సమ్రాట్ గారు, మనం మాట్లాడుతూనే ఉన్నాం బెట్టింగ్ యాప్స్ గురించి, ఇంకా మాట్లాడదాం. ఇందాక మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే బెట్టింగ్ యాప్స్ అనేది బంద్ చేయడం చాలా గొప్ప విషయమే, అది వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం మంచి విషయమే, కానీ దీంతో పాటుగా గుట్కా పాన్ పరాక్ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలిగేసే అంశాలు ఉంటాయో అవన్నీ బంద్ చేయాలని అడుగుతున్నారు ఆయన. అంటే ఇది మనం పాజిటివ్ గా చూడాలా లేకపోతే ఆయన వ్యంగ్యంగా మాట్లాడాలనుకోవాలా? వ్యంగ్యంగానే మాట్లాడారు అనిపిస్తుంది. ఎందుకంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. సో ఒక చేంజ్ అన్నది గ్రాడ్యువల్ గా వస్తుంది, అంతేగాని ఒకడు టోపీ పెట్టుకొని వచ్చి ఫౌల్ లాంగ్వేజ్ లో ఫిల్తీ లాంగ్వేజ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేంజ్ వస్తుంది అని అనుకోదు. కొన్ని ఇంత బిల్డప్ ఇచ్చినోడు కనీసం ఏదన్నా పిఐఎల్ వేసాడా, లేకపోతే కనీసం ఒకసారి ఇండియాకి వచ్చాడా? నాకు తెలిసి భయ్యా సన్నీ యాదవ్ గాని ఇమ్రాన్ గాని అంతెందుకు ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఎవరు మన రవి తెలుగు ట్రావెలర్ గాని ఎవరి ముందు నాన్ వేసిన కనిపించినా వాని చెంపవగులుడు గ్యారంటీ. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ కూడా అందులో ఒక రకంగా నేను ఇక్కడ బాధితులు అనే పదం తప్పుగానే వాడనేమో, ఎందుకంటే బికాస్ ఆయన కుటుంబాన్ని కూడా దూషించాడు నాన్ వేసిన కాబట్టి. ఇమ్రాన్ దగ్గరికి వెళ్దాం. ఇమ్రాన్, ఒక్కసారి మీరు వీడియో రొటేట్ చేయండి, మీరు కంఫర్ట్ గా కనిపిస్తారు. ఇప్పుడు ఒకసారి ఆటో రేట్ ఆన్ చేసుకుని వీడియో రొటేట్ చేయండి, మీకు వినిపిస్తుందా వాయిస్? రైట్, ఒక్కసారి రొటేట్ చేయండి, ఆటో రేట్ ఆన్ చేసుకోండి, అంతే పర్లేదు. పర్ఫెక్ట్లీ మీ వీడియో ఓకే. రొటేట్ చేసుకోవాలా? ఆటో రొటేట్ అంతే. ఇప్పుడు ఓకేనా? ఆటో రొటేట్ ఆన్ చేయనట్టున్నారు మీరు. ఎస్, పర్ఫెక్ట్. ఓకే 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 డన్. ఏంటి భయ్యా సన్నీ యాదవ్ మన ఈ మధ్య ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూసాం, ఆ తర్వాత పాకిస్తాన్కి భయ్యా సన్నీ యాదవ్ వెళ్ళడం, ఆ తర్వాత పోలీసు అరెస్ట్ చేశారని రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ సమయంలో ఎవరు సపోర్ట్ చేశారనే దానికంటే కూడా ఆయన నాన్ వేషన చాలా రకరకాల, ఏకంగా ఆయన చైనాకు పోయాడని లేకపోతే ఇంకో దగ్గరికి పోయాడని, రకరకాల డబ్బులు సంపాదించాడని, ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం ఇక్కడి నుంచే వచ్చాయని ఇంకా చాలా మాట్లాడాడు. ఇంకా చాలా కొన్ని చెప్పలేకపోతున్నాం కూడా. సో అంటే ఇప్పుడు కక్ష తీర్చుకోవడం కోసం భయ్యా సన్నీ యాదవ్ నాన్ వేషన్ని వెంటాడుతూ ఆయన ఉన్నటువంటి గ్రామం దాకా పోయాడు అనుకోవాలా? యాక్చువల్లీ అయితే మనకు తెలియదన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. మీరు స్క్రోల్ అవుతుంది షట్టర్ దగ్గర ఉన్నది అదే వీడియో అంటారు. అవునవును, అది అన్వేష్ వాళ్ళ ఇల్లా? అన్వేష్ వాళ్ళ విలేజ్ అంట. అంటే ఆయన 5 ఏళ్ళు అక్కడ ఉన్నారంట, అక్కడ సారా కొట్టు నడిపారంట,
వాళ్ళ అమ్మ అక్కడే సారా అమ్ముతూ ఉండేదంట, అక్కడ నలుగురు అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళంట. ఒకటి అన్న, నేను నా కళ్ళతో చూసేదాకా నేను ఏది నిజం అనుకోను. ఇంకోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏముండేమో అనుకుంటేనా అది అమ్మీరు అనుకుంటా. కానీ ఏది ఉన్నా మనం ఏ మ్యాటర్ ఉన్నా మనం ఆయన గురించి మాట్లాడమంటే మాట్లాడతా, కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకు తెలియదు. ఇంకోటి నా కళ్ళతో నేను చూసేదాకా నేను ఏది నమ్మా. సో ఆ ఫ్యామిలీ దేన్ని ఏ సిచ్యువేషన్ లా అట్లా చేసిరో ఏందో మనకైతే తెలియదు. సో అట్లా అని దీని గురించి నేను అంతా నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట వాళ్ళ గురించి. ఓకే, అంటే ఇక్కడ ఎందుకు మిమ్మల్ని మెన్షన్ చేయాల్సి వచ్చిందనంటే, గతంలో నాన్ వేషన అటు భయ్యా సన్నీ యాదవ్ తల్లి గురించి మాట్లాడారు, మీ తల్లి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా భయ్యా సన్నీ యాదవ్ ఆ వీడియోలో కూడా నాన్ వేసిన తల్లి గురించి తండ్రి గురించి మాట్లాడుకొచ్చాడు. అంటే ఇదేంటి, ఎక్కడ వరకు పోతోంది? నిజంగా మీరు కన్నీళ్ళు పెట్టిన వీడియో ఒకటి చూసిన నేను, మీరు కన్నీళ్ళు పెట్టుకొచ్చారు నా తల్లి దాకా వచ్చారనేది. అయితే దానికి సమాధానం నేను ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడే ఆ సమాధానానికి ఆన్సర్ అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అందరు వదిలేస్తారేమో కానీ ఇమ్రాన్ మాత్రం వదిలాడు ఆయనకి. ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకు చెప్పేది ఉండే. నేను ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చిన, ఈ పొజిషన్ గా వచ్చిన తర్వాత మా ఇంట్లోకి ఈ మ్యాటర్లో గుంజడం అనేది చాలా తప్పు. ఆయన ఏ రోజైతే వస్తాడో ఆ రోజు వచ్చినప్పుడు నేను మాట్లాడతా ఆయనకు. సో అక్కడ దాకా ఎందుకు వస్తుంది పరిస్థితి చెప్పండి? అసలు ఆ తల్లి దూషించే పరిస్థితి దాకా ఎందుకు వస్తుంది? మన గురించి నాకు ఎవరికి చెప్తే నేను బాధపడతాడు అనేది కొన్ని నూపుల్స్ అనేది ఆయనకు తెలుసు. అంటే ఇది కొంతమంది కావాల్సని చేపించారు, అది విత్ రికార్డింగ్ తో సహా మన దగ్గర ఉన్నాయి. ఆయనతో మాట్లాడే విషయాలు అవన్నీ నా దగ్గర మొత్తం ఇన్ డీటెయిల్ గా వచ్చినాయి. అయితే దీంట్లో ఇమ్రాన్ కి టార్గెట్ చేయండి, ఇమ్రాన్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇమ్రాన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఈయనకి తొక్కితే మీ వీడియోలు చాలా మంది చూస్తారు అని చెప్పి ఆయనకు చెప్పేసరికి ఈయన నా మీద, నేను ఎవరో ఆయనకు తెలియదు కానీ ఈయన నా గురించి మాట్లాడినంటే ఇవన్నీ కొన్ని మ్యాటర్లు కొంతమంది చెప్పిరు, ఆ రికార్డింగ్లు మన దాకా వచ్చినాయి. అది టైం వచ్చినప్పుడు అన్ని ముందట పెట్టి వీన్ని ఇద్దరిని కలిపి మాట్లాడతాం. సో ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం నేను తప్పు కాదు, కాకపోతే తల్లి వరకు దూషించడం తప్పు అనిపించింది, రైట్? అది చెప్పడం చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఎవరిదైనా తల్లి ఇప్పుడు ఆయన ఇప్పుడు అంటారు ఎవరు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయారు అని చెప్పి. నేను కూడా అట్లా పోయి నేను చేయగలుగుతాను, కానీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను అన్వేష్ మా ఇంట్లో గురించి ఇట్లా మాట్లాడినా, నేను అట్లా మాట్లాడినా అంటే ఆయనకు నాకు తేడా ఉంది. మళ్ళీ వీడియో రొటేట్ అయింది ఒక్కసారి, మళ్ళీ వీడియో ఒక్కసారి. సో నేను వాళ్ళ ఇంట్లో గురించి అయితే ఏం మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గురించి మాట్లాడితే మనం తప్పు అవుతాం. సో మనకు అవి రైట్స్ లేవు పెద్దోళ్ళ గురించి మనం మాట్లాడే అంత. సో అందుకని వాళ్ళ ఇంట్లో గురించి నేను మాట్లాడగలుగుతాను, నేను తలుచుకుంటే నాకు ఒక మాట నాకు కూడా తిట్లు వస్తాయి, అన్ని వచ్చు. కానీ మనం మా ఇంట్లో